హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఎలక్ట్రిక్ బైక్కి పెట్రోల్ బైక్ కల కీ డిఫరెన్సెస్ గురించి తెలుసుకుందాం. కాస్ట్, రన్నింగ్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్, సర్వీస్ అండ్ స్పేర్స్ అవైలబిలిటీ, సేఫ్టీ, కంఫర్ట్, ఫ్యూచర్స్, రీఫిల్ టైమ్, రిలయబిలిటీ ఇలాంటి కీ ఫీచర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మీకు ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెడదాం. కీ డిఫరెన్సెస్ని అయితే తెలుసుకుందాం. ముందుగా మెకానికల్ డిఫరెన్సెస్ కానీ చూసినట్లయితే మనకి పెట్రోల్ వెహికల్ అయితే ఇంజిన్ ఉంటుంది. అదేవిధంగా ఇంజిన్కి కనెక్టెడ్ కానీ ఇంటిగ్రేటెడ్గా ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఉంటుంది. ఈ ట్రాన్స్మిషన్ సిస్టమ్ బైక్కి బ్యాక్ వీల్కి చైన్ ద్వారా అయితే కనెక్ట్ అయి ఉంటుంది. అదేవిధంగా సైలెన్సర్ ఉంటుంది ఈ విధంగా. అదేవిధంగా చూసినట్లయితే స్పీడ్ని చేంజ్ చేయడానికి గేర్ సిస్టమ్ ఉంటుంది, క్లచ్, అదేవిధంగా యాక్సిలరేటర్, బ్రేక్, రియర్ బ్రేక్ ఈ విధంగా ఉంటాయి. అదే ఎలక్ట్రిక్ వెహికల్ కానీ చూసినట్లయితే ఈ విధంగా మోటార్ ఉంటుంది. ఇది మిడ్ డ్రైవ్ మోటార్ కాబట్టి దీనికి మిడిల్లో మోటార్ వచ్చింది. అదే హబ్ డ్రైవ్ మోటార్ అయితే మనకి బ్యాక్ వీల్లో మోటార్ వస్తుంది. దీనికి ఫిక్స్డ్ బ్యాటరీ ఈ విధంగా ఈ ఫుట్ బోర్డ్ కింద బ్యాటరీ అయితే ఉంటుంది. అదే రిమూవబుల్ బ్యాటరీ టైప్ అయితే మనకి డిక్కీలోనే బ్యాటరీ రిమూవబుల్గా తీసుకునే టైప్లో ఓ బాక్స్ లాగా ఇచ్చేస్తారు. ఎలక్ట్రిక్ వెహికల్స్లో ట్రాన్స్మిషన్ సిస్టమ్ మోటరే ట్రాన్స్మిషన్ సిస్టమ్లా వర్క్ చేస్తుంది కాబట్టి దీనికి ఎటువంటి గేర్ సిస్టమ్ అవసరం లేదు. సో జస్ట్ యాక్సిలరేటర్తోనే మనం స్పీడ్ని కంట్రోల్ చేసేయచ్చు. అదేవిధంగా రియర్ బ్రేక్ అండ్ ఫ్రంట్ బ్రేక్ ఈ విధంగా ఉంటుంది సిస్టమ్ మొత్తం. ఫ్యూచర్స్ విషయానికి వస్తే మనకి పెట్రోల్ బైక్స్లో ఎటువంటి ఫ్యూచర్స్ ఉండవు. ఒకవేళ ప్రీమియం లెవెల్కి వెళ్ళినట్లయితే బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ లాంటి కొన్ని ఫ్యూచర్స్ మాత్రమే దొరుకుతాయి. కానీ ఎలక్ట్రిక్ వెహికల్లో మనకి బేసిక్ నుంచి డిజిటల్ మీటర్, అదేవిధంగా డిస్టెన్స్ టు ఎంటీ ఇండికేటర్ లాంటి ఫీచర్స్ దొరుకుతాయి. ఇలా ఓలా లాంటి ప్రీమియం స్కూటర్స్లో అయితే మీకు మ్యాప్స్ కానీ, అదేవిధంగా మ్యూజిక్ సిస్టమ్ కానీ, రిమోట్ లాక్ అన్న అన్లాక్ సిస్టమ్ కానీ, ప్రాక్సిమిటీ లాక్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ, వైఫై కనెక్టివిటీ, రీజన్ సిస్టమ్, స్పీడ్ మోడ్స్ ఇలాంటి చాలా స్మార్ట్ ఫీచర్స్ మనకి ఈ ఓలా లాంటి ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే మనకు లభిస్తూ ఉంటాయి. కాస్ట్ విషయానికి వస్తే ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ధర ప్రస్తుతం అయితే 1,65,000 దాకా పడుతుంది. ఫేమ్ టు సబ్సిడీ రీసెంట్గా గవర్నమెంట్ 40 నుంచి 15% తగ్గించింది కాబట్టి వీటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. అదే హోండా షైన్ 125 లాంటి మోడల్ కానీ తీసుకున్నట్లయితే దీని ధర మనకి ఆన్ రోడ్ సుమారు 1,05,000 దాకా పడుతుంది. రన్నింగ్ కాస్ట్ చూసుకున్నట్లయితే పెట్రోల్ వెహికల్లో సుమారు 80% ఖర్చు అధికంగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో పెట్రోల్ పోయాలి. పెట్రోల్ వచ్చేసరికి మనకి లీటర్ 110 రూపాయల దాకా కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో. అదిగాక ఒక లీటర్ పెట్రోల్కి 60 కిలోమీటర్ల మైలేజ్ మాత్రమే ఇస్తుంది. ఒక 100 కిలోమీటర్లు కానీ మీరు పెట్రోల్ బైక్పై ట్రావెల్ చేయాలంటే సుమారు 150 నుంచి 160 రూపాయల పెట్రోల్ అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. పొల్యూషన్ కూడా మనకి వాతావరణంలోకి రిలీజ్ చేయడం జరుగుతుంది సైలెన్సర్తో. ఎలక్ట్రిక్ వెహికల్ కేవలం ఎలక్ట్రిసిటీని ఉపయోగించి మనం ఛార్జ్ చేస్తాం స్కూటర్ని. సో దీని ఓలా S1 లాంటి స్కూటర్ని 3 kWh బ్యాటరీ ఉంటుంది. దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి మనకు 3 యూనిట్ల కరెంట్ అయితే ఖర్చు అవుతుంది. 3 యూనిట్ల కరెంట్ అంటే సుమారుగా 30 రూపాయలు. ఈ 3 యూనిట్ల ఖర్చుతో ఇది 100 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది. పెట్రోల్ బండిలో మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. దీనిలో ఇంజిన్లో ట్రాన్స్మిషన్ సిస్టమ్, మెకానికల్ పార్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి ఫ్రీక్వెంట్గా మెయింటెనెన్స్ అయితే కోరుకుంటాయి. దీనిలో చాలా రకాల వాల్వ్స్, సీల్స్ ఇలాంటి సిస్టమ్స్ చాలా ఉంటాయి కాబట్టి వీటిని ఫ్రీక్వెంట్గా మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. ప్రతి 2,000 లేదా 4,000 ఇలాగా కిలోమీటర్లకి ఇంజిన్ ఆయిల్ లాంటివి మారుస్తూ ఉండాలి. మెయింటెనెన్స్ కాస్ట్ పెట్రోల్ వెహికల్లో చాలా అధికంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్లో మీకు మెయిన్ పార్ట్స్ వచ్చేసరికి మోటార్ అండ్ బ్యాటరీ అండ్ వెహికల్ కంట్రోల్ యూనిట్. దీనిలో మెకానికల్ పార్ట్స్ తక్కువగా ఉండటం వల్ల దీని మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. 10,000 కిలోమీటర్లకి ఒకసారి ఒక జనరల్ సర్వీస్ చేస్తే సరిపోతుంది. సర్వీస్ అండ్ స్పేర్స్ అవైలబిలిటీ చూసుకున్నట్లయితే పెట్రోల్ వెహికల్స్ అనేవి చాలా కాలం నుంచి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీటి యొక్క సర్వీస్ కానీ, స్పేర్స్ కానీ చాలా విరివిగా అందుబాటులో ఉంటాయి. షోరూమ్స్ చాలా చోట్ల అధికంగా వీటిని నెలకొల్పడం జరిగింది. వీటిని రిపేర్ చేసే టెక్నీషియన్స్ కూడా మనకి ఎక్కువగా అందుబాటులో ఉంటారు. దాదాపు ప్రతి విలేజ్లో కూడా దీన్ని రిపేర్ చేసే టెక్నీషియన్స్ అందుబాటులో ఉంటారు. సంబంధించిన స్పేర్స్ కూడా చాలా కాలం నుంచి మార్కెట్లో ఉన్నాయి కాబట్టి చాలా విరివిగా మనకి మార్కెట్లో లభించడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కాబట్టి వీటి షోరూమ్స్ అయితే ఇంకా నెలకొల్పడం చాలా స్లో ప్రాసెస్లో ఉన్నదని చెప్పాలి. ఓలా లాంటి కంపెనీ కానీ చూసినట్లయితే జిల్లాకి ఒక షోరూమ్ మాత్రమే ఉన్నాయి. హీరో, ఒకనివా లాంటి కంపెనీలు చూసినట్లయితే ప్రతి మెయిన్ టౌన్లో వాటి యొక్క షోరూమ్స్ నెలకొల్పడం జరిగింది. వీటి యొక్క స్పేర్స్ అనేది బయట అయితే దొరకవు. అదేవిధంగా వీటిని రిపేర్ చేసే టెక్నీషియన్స్ కూడా మనకు బయట దొరకరని చెప్పాలి. సేఫ్టీ విషయానికి వస్తే మనకి పెట్రోల్ బండిలో పెట్రోల్ను ఉపయోగించుకుని ఇది నడుస్తుంది. చాలా కాలంగా ఇది వాడుకలో ఉన్న టెక్నాలజీ కాబట్టి దీని మీద చాలా అభివృద్ధి చేయడం అనేది జరిగింది.
సో మనకి ఎంత రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినప్పటికీ పెట్రోల్ వెహికల్ ఫైర్ క్యాచ్ అవ్వటం అనేది చాలా రేర్గా జరుగుతుందని చెప్పాలి. సో ఇది చాలా కాలం అందుబాటులో ఉన్న టెక్నాలజీ కాబట్టి ఇది చాలా సేఫ్ టెక్నాలజీగా రూపుదిద్దుకున్నది కాలక్రమేణా. ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న టెక్నాలజీ కాబట్టి దీన్ని బ్యాటరీ విషయంలో మెయిన్గా సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. క్వాలిటీ బ్యాటరీ సెల్స్ యూజ్ చేయనప్పుడు, అదేవిధంగా వెహికల్ సరిగా ఛార్జింగ్ అనేది సేఫ్టీ పద్ధతుల్లో ఛార్జ్ చేయనప్పుడు, అదేవిధంగా వెహికల్ని రఫ్ అండ్ టఫ్గా ఎక్కువ వేడి ప్రదేశాల్లో తిప్పినప్పుడు మనకి బ్యాటరీ అనేది ఫైర్ గురి కావడం అనే సంఘటనలను అయితే ఎలక్ట్రిక్ వెహికల్లో మనం గమనించవచ్చు. కంఫర్ట్ విషయానికి వస్తే మనకు పెట్రోల్ వెహికల్స్లో చూసుకున్నట్లయితే సీట్స్ అయితే చాలా పొడవుగా ఉంటాయి. వీటిలో దాదాపు ముగ్గురు కూడా కూర్చుని ప్రయాణించేట్టు తగ్గటువంటి సౌలభ్యం అయితే ఉంది. అదేవిధంగా సస్పెన్షన్లు కానీ చూసుకున్నట్లయితే చాలా స్ట్రాంగ్ సస్పెన్షన్స్ మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. రెండు పక్కల చూడొచ్చు, బ్యాక్ సైడ్ రెండు వైపులా గట్టి సస్పెన్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఫ్రంట్ ఏమో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సస్పెన్షన్ బండి వెయిట్కి తగ్గట్టుగా దృఢంగా ఉంటాయి. పెట్రోల్ వెహికల్తో పోల్చుకున్నప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సీటింగ్ అనేది చాలా కాంపాక్ట్గా చిన్నగా ఉంటుంది. సో ఇది ఇద్దరికి మాత్రమే సరిపోతుంది. ఫ్యామిలీకి మాత్రం కావాలంటే మనకి ఎలక్ట్రిక్ స్కూటర్స్లో సరిపడా సీటింగ్ గల స్కూటర్స్ అయితే ఇప్పుడు అందుబాటులో లేవు. కేవలం ఐక్యూబ్ లాంటి కొన్ని మోడల్స్లో మాత్రమే మనకి పొడవైన సీట్లు వస్తూ ఉన్నాయి. పెట్రోల్ వెహికల్తో పోల్చుకున్నప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సీటింగ్ అనేది చాలా కాంపాక్ట్గా చిన్నగా ఉంటుంది. సో ఇది ఇద్దరికి మాత్రమే సరిపోతుంది. ఫ్యామిలీకి మాత్రం కావాలంటే మనకి ఎలక్ట్రిక్ స్కూటర్స్లో సరిపడా సీటింగ్ గల స్కూటర్స్ అయితే ఇప్పుడు అందుబాటులో లేవు. కేవలం ఐక్యూబ్ లాంటి కొన్ని మోడల్స్లో మాత్రమే మనకి పొడవైన సీట్లు వస్తూ ఉన్నాయి. ఈ విధమైన సస్పెన్షన్ అయితే మనం చూడొచ్చు. ఈ సస్పెన్షన్ అయితే చాలా చోట్ల ఫెయిల్ అయింది. ఈ మోనో సస్పెన్షన్ ఓలా S1లో బ్యాక్ సైడ్ కూడా మనకి హారిజాంటల్ మోనో సస్పెన్షన్ ఇచ్చారు. ఇది కొంతవరకు పర్వాలేదని చెప్పాలి. మొత్తంగా చూసినట్లయితే ఎలక్ట్రికల్ సస్పెన్షన్ అనేది పెట్రోల్ వెహికల్ సస్పెన్షన్తో పోల్చుకున్నప్పుడు కొంత సాఫ్ట్గాను అదేవిధంగా బలహీనంగా కూడా కనబడుతుంది. పెట్రోల్ బండిని రీఫిల్ చేయడానికి మనకు సుమారు ఫుల్ ట్యాంక్ చేయడానికి 2 నిమిషాలు అయితే సరిపోతుంది. 2 నిమిషాలు దాదాపు 10 లీటర్లు దాకా కూడా మనం ఫుల్ ట్యాంక్ చేసేసుకోవచ్చు. చాలా తొందరగా రీఫిల్ చేసేసుకొని మనం వెంటనే బండిని వాడుకోవచ్చు. ఈ విషయంలో పెట్రోల్ వెహికల్ ముందంజలో ఉంటుంది రీఫిల్లింగ్లో. ఎలక్ట్రిక్ వెహికల్ని రీఛార్జ్ అంటారు దీన్ని. సో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి మన బ్యాటరీ కెపాసిటీని బట్టి 4 గంటల నుంచి 6 గంటలు పడుతుంది. సో దీన్ని వాడిన వెంటనే ఛార్జ్ పెట్టకూడదు, అదేవిధంగా ఛార్జ్ పెట్టిన వెంటనే వాడకూడదు. సో బండి యొక్క పర్ఫార్మెన్స్ అండ్ సేఫ్టీ దెబ్బతింటుంది. మనకు పెట్రోల్ వెహికల్ అనేది చాలా రిలయబుల్గా ఉంటుంది. ఎందుకంటే దీని సర్వీస్ అండ్ స్పేర్స్ చాలా చోట్ల అవైలబుల్గా ఉంటాయి. దీన్ని రీఫిల్ చేయడం కూడా చాలా తక్కువ సమయంలో రీఫిల్ చేసేసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మనం దగ్గరలో ఉన్న మెకానిక్ని పిలిపించుకొని రిపేర్ చేసేసుకొని ఇమ్మీడియట్గా వాడుకోవచ్చు. సో చిన్న ప్రాబ్లమ్స్ అయితే కొంతవరకు రైడర్ కూడా అవగాహన ఉంటుంది కాబట్టి ఇది చాలా రిలయబుల్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇక ఎలక్ట్రిక్ వెహికల్ విషయానికి వస్తే దీని సర్వీస్ అండ్ స్పేర్స్ అవైలబిలిటీ అనేది ఇప్పటికీ చాలా కష్టతరంగానే ఉంది. సో దీన్ని ఒకవేళ డిశ్చార్జ్ అయిపోయి ఒకవేళ రీఛార్జ్ చేసుకోవాలంటే రీఛార్జ్ అనేది టైం టేకింగ్ ప్రాసెస్. ఆ రీఛార్జ్ చేయడానికి కావాల్సిన పవర్ కూడా అన్ని చోట్ల అవైలబిలిటీలో ఉండకపోవచ్చు. దీన్ని రిపేర్ చేసే మెకానిక్స్ కానీ అదేవిధంగా దీనికి సంబంధించిన స్పేర్స్ కానీ అన్ని చోట్ల అవైలబుల్ ఉండవు కాబట్టి పెట్రోల్ వెహికల్తో పోల్చుకున్నప్పుడు ఇది ఒక అన్రిలయబుల్ వెహికల్గానే మనం పరిగణించాల్సి ఉంటుంది. లాస్ట్గా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మనకి పెట్రోల్ వెహికల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మెటల్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. అదేవిధంగా ప్లాస్టిక్ కూడా చాలా హార్డ్ ప్లాస్టిక్ వాడతారు. చాలా చోట్ల మెటల్ పార్ట్స్ వాడటం వల్ల బండి అయితే చాలా వెయిట్ అండ్ స్ట్రాంగ్ స్టేబుల్గా ఉంటుంది. అదే ఎలక్ట్రిక్ వెహికల్ కానీ చూసినట్లయితే దీనిలో రేంజ్ తీసుకురావడం ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి చాలా చోట్ల లైట్ వెయిట్ ఫైబర్నే వాడతారు. అంతా ఎక్కువ మనకి ప్లాస్టిక్ అండ్ ఫైబర్ అలా మెటీరియల్ ఎక్కువగా కనపడుతుంది. సో ఈ బండి అనేది లైట్ వెయిట్గా ఉంటుంది. దీనివల్ల రేంజ్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కానీ బండి బిల్డ్ క్వాలిటీ అయితే మటుకు కొంతవరకు తగ్గుతుందనే చెప్పాలి. మొత్తంగా పెట్రోల్ వెహికల్ ఎవరికి ఎలక్ట్రిక్ వెహికల్ ఎవరికి అని కానీ మనం మాట్లాడుకున్నట్లయితే నేను బయటకు వెళితే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తానో నాకు తెలియదు. నేను రఫ్ అండ్ టఫ్గా ట్రావెల్ చేస్తాను. సో రఫ్ అండ్ టఫ్ యూసేజ్ అండ్ అన్లిమిటెడ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాను అనుకున్న వాళ్ళు పెట్రోల్ వెహికల్ తీసుకోవడమే మంచిది. ఇది ఒక మీకు రిలయబుల్ వెహికల్. దీని రీఫిల్లింగ్ కానీ సర్వీస్ కానీ స్పేర్స్ కానీ రిలయబిలిటీ కానీ అంతా ప్రూవ్ అయిన టెక్నాలజీ కాబట్టి అంతా అందుబాటులో ఉన్నదే కాబట్టి కళ్ళు మూసుకుని పెట్రోల్ వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నట్లయితే నెలకి నాకు 3000 అలా పెట్రోల్ ఖర్చు అవుతుంది. నేను కాస్త తక్కువ దూరాల్లో తిరుగుతాను. రోజు ఒక 50 కిలోమీటర్లు లేదా 60-70 కిలోమీటర్ల లోపు తిరుగుతాను అనుకున్న వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవడం వల్ల మీకు పెట్రోల్ ఖర్చు అనేది 80% వరకు మీకు ఆదా అవుతుంది. నేను కాస్త కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటాను. పెట్రోల్ ఆదా చేసుకోవాలని
అనుకునే వాళ్ళు మీకైతే ఎలక్ట్రిక్ వెహికల్ సూట్ అవుతుంది. స్మార్ట్ ఫీచర్స్ కూడా బాగా ఉపయోగించుకోవచ్చు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవటం వల్ల. కాకపోతే దీని యూసేజ్ని అదేవిధంగా దీని మీద తిరిగే డిస్టెన్స్ని చూసుకొని జాగ్రత్తగా అయితే దీన్ని నడుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఫ్రెండ్స్, వీడియోలో పూర్తి సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.